హజరత్ ఇమామే ఆజం అబూ హనీఫా రదియల్లాహు తఆలా అన్న వారితో ఇస్లాం యొక్క శత్రువులు వచ్చి ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని నడిపేది ఎవరు? ఇమామే ఆజం గారు సమాధానం చెప్పారు, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని నడిపించేది సృష్టికర్త అయిన అల్లాహ్ అని సమాధానం చెప్పారు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఇస్లాం యొక్క శత్రువులు సమాధానం చెబుతున్నారు, దీనిని మేము అంగీకరించము, అల్లాహ్ అసలు లేనే లేడు. సోదరులారా, ఈ మాటలు విన్న ఇమామే ఆజం వారు తెలియజేశారు, అల్హమ్దులిల్లా, అల్లాహ్ ఉన్నాడు, ప్రతి విశ్వాసి యొక్క నమ్మకం ఇది. సోదరులారా, ఈ యొక్క మాట పైన డిబేట్ అరేంజ్ చేశారు. డేట్ మరియు టైం మరియు ప్లేస్ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సోదరులారా, ఆ యొక్క ప్లేస్లో, ఆ స్థానంలో ఇస్లాం యొక్క శత్రువులు అందరూ హాజరయ్యారు. ఇస్లాం యొక్క మార్గంలో నడిచే విశ్వాసులు కూడా ఆ ప్లేస్లో హాజరైనారు. కానీ ఇమామే ఆజం అబూ హనీఫా రదియల్లాహు తఆలా అను వారు ఆలస్యంగా వచ్చారు. సోదరులారా, ఇమామే ఆజం వారు ఎప్పుడైతే ఆ యొక్క స్థానానికి చేరుకున్నారో, ఇస్లాం యొక్క శత్రువులు ప్రశ్నిస్తున్నారు, డిబేట్ అరేంజ్ చేశాం, ప్లేస్ కూడా అరేంజ్ చేశాం, కానీ మీరు సమయానికి ఎందుకు రాలేదు? సోదరులారా, ఈ ప్రశ్న విన్న తర్వాత ఆయన తెలియజేశారు, నేను సమయానికి బయలుదేరాను, కానీ దారిలో వచ్చే సమయంలో నేను చూశాను, ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు అదే వంగిపోయింది, దాని తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ చెట్టు నుండి చెక్క బయటపడింది, అందులో నుండి ఒక చెక్కతో పడవ తయారైంది. ఆ పడవ స్వయంగా, దాన్ని నడిపేవారు ఎవ్వరు లేరు, ఆ పడవ స్వయంగా నది యొక్క ఒడ్డుకు చేరుకుంది, ప్రజలను ఎక్కించుకొని తిరిగి తన స్థానానికి చేరుకుంది. ఈ విధంగా తను వ్యాపారం చేసుకుంటుంది, డబ్బులు సంపాదించుకుంటుంది, కానీ నడిపేవారు ఎవ్వరు లేరు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఇస్లాం యొక్క శత్రువులు సమాధానం చెబుతున్నారు, మీరు ఒక మత గురువు అయ్యి ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్నారేంటి? చెట్టు వంగడము, దానికి అవే ముక్కలు అవ్వడము, పడవ తయారవ్వడము, డబ్బులు సంపాదించుకోవడము, ఇది అసాధ్యమైన పని. సోదరులారా, ఈ మాట విన్న తర్వాత ఇమామే ఆజం అబూ హనీఫా వారు తెలియజేస్తున్నారు, అయితే తెలుసుకోండి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు కూడా ఉన్నాడు, ఆకాశాన్ని, భూమిని సృష్టించిన వాడు కూడా ఉన్నాడు, నక్షత్రాలని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి సృష్టించిన వాడు కూడా ఉన్నాడు, మనుషుల్ని సృష్టించిన వాడు కూడా ఉన్నాడు, జంతువుల్ని సృష్టించిన వాడు కూడా ఉన్నాడు. మనుషులు స్వయంగా రాలేదు, జంతువులు స్వయంగా రాలేదు, ఆకాశం, భూమి స్వయంగా సృష్టించలేదు, దానిని సృష్టించిన వాడున్నాడు, తన పేరే అల్లాహ్ అని సమాధానం చెప్పారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ మాటలు విన్న తర్వాత ఇస్లాం యొక్క శత్రువులకి అర్థమైంది, ఈ ప్రకృతిని నడిపించేవాడు సృష్టికర్త అయిన అల్లాహ్ ఉన్నాడు. సోదరులారా, ఆరాధనకి అర్హుడైన అల్లాహ్ యొక్క విశ్వాసం వారి మనసులో కూడా కలిగింది. ఇమామే ఆజం వారి కచ్చి మీద చేపెట్టి వారు తెలియజేశారు, మమ్మల్ని కూడా ఇస్లాంను స్వీకరించే అనుమతిని ప్రసాదించండి. సోదరులారా, ఇమామే ఆజం అబూ హనీఫా వారి యొక్క సమాధానం వలన ఇంకా డిబేట్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా చర్చించడం ప్రారంభం చేయలేదు, అయినా సరే ఆయన చెప్పిన ప్రియమైన, మధురమైన సమాధానం వలన ఇస్లాంను స్వీకరించిన వారు ఉన్నారు. సోదరులారా, ఈ ప్రపంచాన్ని నడిపేవాడు అల్లా, మనుషుల్ని సృష్టించిన వాడు అల్లా, ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని సృష్టించిన వాడే, తన పేరే అల్లాహ్.